తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉంటే దారిలో వస్తూ ఉంటే జనాలు మాట్లాడుతూ ఉన్నారు, అది మహానాడా దగానాడా ఏంది డాక్టర్, ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు అని మాట్లాడుతుంటే ప్రజలు ఈ రోజున మీరు జరుపుకునే మహానాడుని ప్రజలకు దగా చేసిన దినంగా దగానాడుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది, ఏంటి అసలుకి ఏం జరుగుతోంది ఇక్కడ అని. నిజంగానే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న నిజంగా ఆలోచించే వాళ్ళని అట్లాగే మంచి వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా. ఒకసారి టీడీపీ పార్టీ ఆవిర్భావాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. అసలే ప్రజలే దేవుళ్ళని ప్రకటించి ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చాడు. సరే, దాంట్లో ఆ రోజున మేము అలాంటి వాళ్ళం కూడా ఆ రోజు వామపక్ష విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు మంచి చెడుల విచక్షణ అక్కడ ఉంది ఆ రోజున. కాకపోతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఈ రోజున ఏందో అంత అసలుకి అడ్డంగా తయారైన సంగతులు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మీరు బహుశా ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షులు, రేపేమో నాకు తెలియదు కానీ ఈ రోజుకైతే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండేస్తారు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయ్ హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలోకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని వంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజున తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేనే దీన్ని కష్టపడి తయారు చేశాను, నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసులో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదని అడుగుతూ ఉన్నా మిమ్మల్ని. ఎంత ద్రోహం అది! తన మీదే పోటీ చేస్తానని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తమ ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలుసు. మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బహుశా మహానాడు అనే పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ, ప్రజలకు దగ, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. నా గురించి అట్లా ఆలోచిస్తూ ఉంటే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్, లేకపోతే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ, దీన్ని వారసుడు ఎవడు, అది వారసుడు ఎవడు, ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, వారసుడు ఎవడు? అసలు వారసుడేమో దబిడి దిబిడని తిరుక్కుంటా ఉన్నాడు, ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచరో ఎప్పుడు పీకేస్తారో తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు. అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న, అఫిషియల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ పాపం ఆమె బాధలు ఆమెవి. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఏం ఆఖరికి అవునా కాదా అని గొడవల్లో మళ్ళీ వాళ్ళే గొడవలు పెట్టి వాళ్ళు. అసలుకి ఎవరు వారసులు? వాస్తవానికైతే నేను చెప్పిన ఈ 3 పేర్లే కదా, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు కదా ఏమైనా వారసత్వాన్ని క్లెయిమ్ చేయగలిగింది. మీరు ఆలోచించరా? కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి. మొన్ననే చెప్పుకున్నట్లు గుర్తు, బహుశా సబ్జెక్టు కరెక్షన్ లేదు, నీకు చెప్పారు, నేను విన్నాను, చూశాను కూడా. మాకు 1,00,000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పారు. మా ఆస్తి విలువ దాదాపు 1,00,000 కోట్లు అని చెప్పారు ఈ రోజున్న సిబిఎన్ గారి ఫ్యామిలీ. అయ్యా, 2 ఎకరాలతో మిమ్మల్ని ఇంత వాళ్ళు చేసిన కర్పూర నాయుడు గురించి చెప్పుకోవచ్చు కదా. మా నాన్న కర్పూర నాయుడు గారు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ లేక వాళ్ళకి పేరుతో నేను పార్టీ పెట్టగలిగాను, చేయగలిగాను, లేకపోతే మామను పీకేయగలిగాను చెప్పుకోండి. రామారావుకు వారసులు ఎవరో తేల్చుకోమని కోరుతా ఉన్నా. దానవీర శూరకర్ణ లాంటి సినిమాలు చూసిన వాళ్ళం మేము. ఈ రోజున వారసుల్ని కూడా చివరికి
నాకైతే నవ్వు వస్తుంది. ఐటమ్ సాంగులు కరెక్టా కాదా అని చర్చించుకునే స్థాయిలో పాపం ఒక పెద్ద మనిషి. అతనికి కోపం వచ్చి మాట్లాడచ్చు, మాట్లాడడానికి వాళ్ళకి ఎవరికి కూడా లేదు. రామారావు గారి యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఈ రోజున రామారావు గారికి దగా చేశారు, గమనించమని కోరుతా ఉన్నా. రామారావు నమ్మిన సిద్ధాంతం ప్రజలే దేవుళ్ళనే కాన్సెప్ట్ కూడా మీరు దగా చేసి ఈ రోజున మహానాడు జరుపుకుంటా ఉన్నారు. ఆ మహానాడులో మీరు చర్చించాల్సింది ఈ రోజున ప్రతినిధులారా, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారు, దాని వారసులు ఎవరో, దాని నిజమైన వారసులు ఎవరో బెదిరించి చెప్పొచ్చు. మళ్ళీ వాళ్ళేం మాట్లాడచ్చు, మాకు అవసరం లేదు, మేము సినిమాలు చేసుకుంటూ ఉంటాం, ఇది ఇతనికి ఇచ్చేసినామని చెప్పుకోవచ్చు కాక చర్చిస్తే బాగుంటుందని నాదొక సలహా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ముగింపు కొద్దిగా అంత బాగుండదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సీనియర్లకు మీరు మంగళం పాడుతూ ఉన్నారు, పాడారు, కనీసం మాట్లాడడం కూడా లేదు. ఆలోచించుకొని కోరుతా ఉన్నా. 1 సంవత్సరం పాటు ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాల్లో ఆఖరికి మీరు ఏమాత్రం కూడా ఆఖరి తీర్చని విషయాలు, ఈ చేతికి తెలియకుండా ఆ చేతికి, కాలు దిగుడ కంటికి ఎటు పడితే అటు. ఎంతమంది ఆడవ పిల్లలున్న డబ్బులు ఇస్తాం, 10 ఇచ్చేస్తాం, 18,000 ఇచ్చేస్తాం, ఇండ్లు ఇచ్చేస్తాం, బస్సు ఎక్కిస్తాం అని చెప్పబట్టి సంవత్సరం అయింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు మీరు మిగిల్చుకున్నారు. డబ్బులు లేవని చెప్తూ మీరు 2 కొత్త హెలికాప్టర్లు కొన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి.